సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ హరి సీతారాం దీక్షిత్ గారి యొక్క జీవన ప్రస్థానాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎంతో మృదు స్వభావి, చాలా సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటి కాకాసాహెబ్ దీక్షిత్కు బాబా పెట్టినటువంటి పరీక్షలు మామూలు పరీక్షలు కావు. ఈ సంఘటన వింటే మనం నిజంగా ఈ సంఘటనలోని ప్రతి అక్షరం కూడా మనకు ఒక పాఠం. అంటే గురువు ఆజ్ఞను ఏ విధంగా పాటించాలి. ఒక్కసారి సద్గురువు చెంతకు చేరిన తర్వాత స్వయం ఉనికి, ఇంకా మన ఉనికి అనేది ఉండదు, పూర్తిగా సద్గురువు ఇచ్చ ప్రకారమే జరుగుతుందన్నటువంటి ఈ సంఘటన. అదేవిధంగా బాబా ఆజ్ఞ ముందు మన ఇష్టాయిష్టాలు, ధర్మాధర్మాలు, మంచి చెడు ఏవీ కూడా లెక్కకు రావు, లెక్క చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక నీతిని, ఒక మార్గదర్శనాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఒకరోజు మసీదులో సాయిబాబా గారితో పాటు కాకాసాహెబ్ దీక్షిత్, బడే బాబా, శ్యామ కూర్చొని ఉంటారు. అప్పుడే అక్కడికి ఒకరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక మేకను తీసుకొస్తారు. అయితే బాబా పక్కనే ఉన్నటువంటి బడే బాబాను పిలిచి, ఆ మేకకు విముక్తి కలిగించు, దాని తలపైన కత్తితో ఒక వేటు వేసి దాన్ని సంహరించు అని చెప్తారు. బడే బాబా దాన్ని చూసి, నేను ఈ పాపం నేను చేయలేను, ఈ పాపం నాకెందుకు అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. అయితే దానిని సంహరించడానికి కత్తి అక్కడ ఉండదు. బాబా మాధవరావు దేశపాండేను పురమాయించి కత్తి తీసుకురావడానికి రాధాకృష్ణాయి నివాసానికి పంపిస్తారు. మాధవరావు గారు ఆ యొక్క కత్తిని తీసుకొని మసీదుకి వస్తారు. అప్పటికే రాధాకృష్ణ ఆయికి ఎవరో చెప్తారు, బాబా మసీదు వద్ద మేకను చంపడానికి నీ ఇంటి నుంచి కత్తిని తీసుకురమ్మన్నారు అని చెప్పి. అది తెలుసుకొని హుటాహుటిన మసీదుకి వచ్చి మాధవరావు దేశపాండే చేతిలో ఉన్నటువంటి ఆ కత్తిని తీసుకొని వెళ్ళిపోతుంది. బాబా మళ్ళీ మాధవరావు దేశపాండేతో అంటారు, మీరు వెళ్ళి ఇంకో కత్తిని తీసుకురండి అని చెప్పి. ఆ కత్తిని తీసుకొచ్చే వంకతో మాధవరావు దేశపాండే వాడాకు వెళ్ళి అక్కడే కూర్చుండిపోతారు, మళ్ళీ వెనక్కి రారు. ఆ తర్వాత బాబాగారు పక్కనే ఉన్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ వైపు చూసి, కాకా నువ్వు వెళ్ళి కత్తి తీసుకురా అని చెప్పి అంటారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారు వాడాకు వెళ్ళి కత్తి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత, ఇంకేంటి దాన్ని చంపు, నువ్వు దాన్ని సంహరించి దాన్ని విముక్తిని చెయ్యి అని చెప్పి చెప్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం. ఎందుకంటే చాలా సుగుణశీలి, శాంతపరుడు, ఎవరిని కూడా కించిత్ కూడా బాధ పెట్టినటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ గారు మేకను చంపడమా అని చెప్పి అందరూ అనుకుంటుండగా బాబా చెప్తాడు, ఆ కత్తి తీసుకో, ఆ కత్తి తీసుకొని దాన్ని నరకు అంటారు. ఎందుకైతే ఏదైతే ఎవరిని బాధ పెట్టకూడదు, ఏ జీవిని హింసించకూడదు అన్నటువంటి స్వభావంతో ఉన్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ ఈ పని ఎలా చేయగలుగుతాడు? చెయ్యలే, బాబా చేయనించాడు. దీక్షిత్ గారు కూడా ఆ కత్తి వదిలేసి వెళ్ళిపోతారని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. కానీ గురువు ఆజ్ఞ ముందు కాకాసాహెబ్ దీక్షిత్కు ఇవేమీ గుర్తురావు. బాబా ఏ కారణం చేత ఈ పని చెప్పారు, ఖచ్చితంగా ఆయన ఆజ్ఞను మనం పాటించి తీరాలి అని చెప్పి బాబా ఆజ్ఞ కోసం కత్తి తీసుకొని ఎదురు చూస్తూ ఉంటాడు. పైకెత్తి దాన్ని ఒక్క పెట్టున దానిపైన వేటు వెయ్యి, అది చనిపోతుందని చెప్పి అనగానే దీక్షిత్ గారు కత్తి పైకెత్తగానే, ఇక ఆగులే, చాలు, పక్కకు రా, కత్తి అక్కడ పడే అని చెప్పి అంటారు. అని అసలు నీకు కనీసం ఇంగితం లేదా? ఒక బ్రాహ్మణుడివి, ఇలాంటి హింస చేయకూడనటువంటి ధర్మం నీకు తెలియదా
అని చెప్పి బాబాగారు అనగానే దీక్షిత్ గారు అంటారు, నాకు నా సద్గురు ఆజ్ఞ తప్ప ఆ ఆజ్ఞ ముందు ఏ ధర్మాలు నాకు పనిచేయవు, ఏ ధర్మాన్ని నేను పట్టించుకోను, అది ధర్మమైన అధర్మమైన సద్గురు ఆజ్ఞనే నాకు పరమధర్మం అని చెప్పి ఆయన చెప్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు. ఎందుకంటే శుద్ధ బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడి చేత ఆ మేకను హతమార్చడం, ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ సంఘటన జరుగుతున్నంతసేపు కూడా ఊపిరి బిగబెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క సుగుణశీలత, అదేవిధంగా ఆయన సున్నితత్వం అక్కడ అందరికీ తెలిసినటువంటి విషయం. అసలు మనుషుల్నే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడానికి వెనుకాడేటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ గారు చాలా చిన్న చిన్న జీవుల్లో కూడా పరమాత్మను చూసేటువంటి శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గారు మేకను చంపడం ఏంటి, కత్తి ఎత్తి పెట్టడం ఏందని చెప్పి చాలామంది ఊపిరి బిగబెట్టుకొని ఆ సంఘటన చూస్తూ ఉంటారు. కానీ బాబా మాటతో దాన్ని ఆపివేస్తారు. ఆ తర్వాత దాన్ని మనం చేయాల్సినటువంటి విధంగా దాన్ని హలాల్ చేసి తాకియా దగ్గర దాన్ని చంపండి అని చెప్పి ఆ మేకను బడాయి బాబాకు అప్పగిస్తారు. కానీ అది తాకియాకు వెళ్ళే ముందే అది మధ్యలోనే చనిపోతుంది. ఆ విధంగా కాకాసాహెబ్ దీక్షిత్ గారి యొక్క యోగ్యతను మనందరికీ చూపెట్టడానికి, గురువాజ్ఞ పాలన ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండాలి అని చెప్పడానికి ఈ యొక్క లీల బాబాగారు చేయించారని చెప్పి మనం భావించాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు దీక్షిత్ గారి యొక్క యోగ్యతను మనందరికీ చూపెట్టడానికి, ఆయన యొక్క సుగుణాలను మనందరికీ తెలియపరచడానికి, అక్కడ వాళ్ళందరూ కూడా ఆ విషయాలను తెలుసుకోవాలని చెప్పి బాబా ఎప్పుడూ కూడా దీక్షిత్ గారికి ఇలాంటి పరీక్షలు పెడుతూనే ఉండేవారు. అంటే మేకను చంపాల అన్నటువంటి ఈ యొక్క నాటకాన్ని బాబా ఎంత చక్కగా నడిపించారు. అందులో గురువు ఆజ్ఞను శిష్యుడు ఏ విధంగా పాటించాలి, సద్గురు ఆజ్ఞను ఏ విధంగా పాటించాలన్నది మనకి సంఘటన ద్వారా తెలియవస్తుంది. ఎందుకంటే ఇందులోని ప్రతి ఒక్క అక్షరం, ప్రతి ఒక్క సంఘటన, బడేబాబా వెళ్ళిపోవడం, శ్యామ తప్పించుకోవడం, ఇదంతా కూడా సాయి నడిపినటువంటి నాటకం. అందరూ అనుకున్నారు, అరే బాబా ఏ జీవిని కూడా హింసించొద్దు, అన్ని జీవుల్లోనూ నేనే ఉన్నాను అని చెప్పినటువంటి బాబా మేకను నరకమనడం ఏంటి, మేకను చంపమనడం ఏంటి? ఎందుకంటే ఇటువంటి సంఘటనలు చాలామంది ద్వారకామాయి మసీదులో కూర్చొని చూశారు, విన్నారు. ఎందుకంటే బాబా చాలా సందర్భాల్లో ఏ జీవిని కూడా హింసించొద్దని చెప్పాడు. హంసరాజ్ అనేటువంటి ఒక ఆస్తమా రోగి బాబా దర్శనానికి వచ్చి తన యొక్క రోగాన్ని తగ్గించమని చెప్పి అడిగినప్పుడు హంసరాజుకు ఒక మాట చెప్తాడు, నువ్వు పుల్లటి పెరుగు తినవద్దు, తింటే నువ్వు ఇంకా రోగం ఎక్కువ అవుతుంది నీకు అని చెప్తాడు. కానీ పెరుగు మీద ఉన్నటువంటి మక్కువతోటి హంసరాజు ఆ పుల్లటి పెరుగును తెచ్చి తన బస్సులో పెట్టుకొని రోజు తింటూ ఉంటాడు. అయితే రోజు ఒక పిల్లి వచ్చి ఆ యొక్క పుల్లటి పెరుగును తినేయడంతో హంసరాజు కోపం వచ్చి ఒకరోజు ఆ పిల్లిని విపరీతంగా కొడతాడు. ఆ తర్వాత మసీదుకు హంసరాజు వస్తే అతనితో అంటాడు, అరే నీ రోగం తగ్గించడానికి నువ్వు పుల్లటి పెరుగు తినొద్దని చెప్పి రోజు వచ్చి నేను తీసుకుంటుంటే నువ్వు నన్నే కొడతావా అంటారు. అంటే ఆ పిల్లిలో కూడా నేనే ఉన్నాను అని చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. అదేవిధంగా ఒకరోజు మహల్సాపతి ఇంటి నుండి మసీదుకు వస్తుంటే బాగా నోటి నుండి సొంగ కారుస్తున్నటువంటి ఒక కుక్కను కొడితే, అరే మహల్సా ఏంట్రా నన్ను దారిలో కొట్టావు అని చెప్పి అడిగినటువంటి సంఘటన. అదేవిధంగా ఉపాసిని మహారాజ్ బాబాకు నివేదించడానికి నైవేద్యం తీసుకొస్తుంటే ఒక నల్ల కుక్క ఆహారం వైపు అదేవిధంగా చూస్తూ ఉంటే దాన్ని రాయితో కొడితే, నేను నీ వద్దకు నువ్వు చేసిన ప్రసాదం స్వీకరించడానికి వస్తే నన్ను రాయితో కొట్టావని చెప్పి బాబా అన్నటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా చాలామందికి తెలుసు. ఈ నేపథ్యంలో బాబా ఒక మేకను చంపడం అనడం ఏంటి? అదేవిధంగా పామును చంపాలా వద్దా, అది విష జంతువు, దాన్ని చంపడం సరైందా కాదా, అన్ని జీవుల్లో పరమాత్మ ఉన్నాడు కదా అనేటువంటి దాంతో
భక్తులకు సంశయం వచ్చినప్పుడు, బాబా ఆజ్ఞ లేనిది ఏ పాము కూడా ఎవరిని కరవదు, ఎవరిపైకి రాదు అని చెప్పి బోధించినటువంటి ఆయన. అదేవిధంగా ఒక భక్తుడు ఇంట్లో నైవేద్యం పెట్టడం మానేస్తే, వీడి తండ్రి ఉన్నప్పుడు నాకు బాగా కడుపు నిండా అన్నం పెట్టేవాడు, నైవేద్యం పెట్టేవాడు, వీడు దాన్ని మరిచాడని చెప్పి గుర్తు చేసినటువంటి బాబా. ఇలా అనేక సంఘటనలు. ఇతరుల జీవులను హింసించకూడదు, అన్ని జీవుల్లో కూడా ఉన్నది నేనే, ఆ ఆత్మను నేనే అని చెప్పినటువంటి బాబా. మరి మేకను ఎందుకు చంపమన్నాడు? దీన్ని మనం ఆలోచిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో బడే బాబా, మాధవరావు దేశపాండే, అదేవిధంగా కాకాసాహెబ్ దీక్షిత్. బాబాకు తెలుసు బడే బాబా నాకెందుకులే అని చెప్పి వెళ్ళిపోతాడని చెప్పి. ఇంకొకటి శ్యామ యొక్క లౌక్యం కూడా బాబాకు తెలుసు, మనకెందుకులే, ఇది మనకు వల్లమానిన ధర్మం, మనకెందుకులే అని చెప్పి. మరి అక్కడ ఉండేది ఎవరు? కాకాసాహెబ్ దీక్షిత్ ఒక్కడు మాత్రమే. ఈ నాటకమంతా నడిపించింది కూడా కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క యోగ్యతను భక్తలోకానికి తెలియజేయడానికి. అంటే గురువాజ్ఞను ఏ విధంగా తన శిష్యుడు శిరసావహిస్తాడు అని తెలపడానికి బాబా ఆడినటువంటి ఒక నాటకం. కాబట్టి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి సద్గురు పాదాల చింతకు చేరిన తర్వాత మన ఇష్టాలు, ధర్మం, అధర్మం, మనం అనుకునేటువంటి నీతి, ఇవన్నీ ఏవి కూడా పనిచేయవు. కేవలం సద్గురు ఆజ్ఞ, ఆయన కృప మాత్రమే మనపైన పనిచేస్తాయని చెప్పి మనందరం కూడా మనసా వాచ కర్మన విశ్వసించాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ వృత్తాంతంలో మనం ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏంటంటే, బాబా ఎప్పుడూ చెప్తుండేవారు, నా దర్బారుకు వచ్చినటువంటి వారిని ఎవరిని కూడా ఊరికనే పంపను, ఖాళీ చేతులతో పంపను అని చెప్పి. ఈరోజు దర్బారుకు వచ్చినటువంటి మేక కూడా అలాగే జరిగింది. ఎందుకంటే తన దర్బారుకు వచ్చి చాలా ప్రాణాపాయంలో ఉన్నటువంటి ఆ మేక చాలా ఆయాసపడుతూ ప్రాణం విడవడానికి బాధపడుతున్నటువంటి ఆ మేకకు సద్గతిని కల్పించి బాబా తను చేయాల్సింది చేసేశారు. ఈ విధంగా బాబా యొక్క చర్యలు కానీ లేకపోతే బాబా యొక్క బోధనలు కానీ చాలా విచిత్రంగా ఉండేవి. ఎప్పుడు కూడా బాబా గారు పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద మాటలు, లేకపోతే హితబోధలు, మంత్రోపదేశాలు ఇవి ఏవీ చేయలేదు. భక్తులు ముఖ్యంగా ఆ రోజు బాబానంటి పెట్టుకుంటున్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారు బాబా చెప్పేటువంటి చిన్న చిన్న మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని చాలా చక్కగా గమనించేవారు. బాబా చాలా చిన్న చిన్న మాటలు చెప్పేవారు. నువ్వు ఊరికనే కూర్చో, నేను చేయాల్సిందంతా చేస్తా అనేవారు. వినడానికి చాలా చిన్న మాట ఇది. అరే బాబా ఊరికనే కూర్చోమన్నాడు కదా, చేయాల్సిందంతా ఆయన చేస్తాడు కదా అని చెప్పి. ఊరికనే కూర్చుంటే మన మనసు ఊరుకుంటుందా? రకరకాల వైపు పరిగెడుతుంది, రకరకాల ఆలోచనలు వస్తాయి. ఊరికనే కూర్చో అంటే నువ్వు భగవంతుని ధ్యాసలోనే ఉండాలి, లేకపోతే నీ మనసును నీ ఆధీనంలో పెట్టుకొని, నీ ఆలోచనలను నువ్వు ఆధీనంలో పెట్టుకొని ఉండాలి. అది సాధ్యమవుతుందా? ఊరికనే కూర్చోవడం అంటే తిని కూర్చొని రకరకాల ఆలోచనలు, మనసు రకరకాల వైపు పరిగెత్తడం, అది కాదు ఊరికనే కూర్చోమని బాబా చెప్పిన దాంట్లో. ఊరికనే కూర్చోవడం కూడా ఎంత కష్టమో తెలుసుకోమని చెప్పారు. ఊరికనే నిజంగా మనం ఇంట్లో ఊరికనే కూర్చున్నా, ఏ పని చేయకపోయినా మన మనసు పనిచేస్తూనే ఉంటుంది, మన ఆలోచనలు పనిచేస్తూనే ఉంటాయి. వాటికి కూడా కళ్ళెం వేసి చంచలతను వీడి నిశ్చలతను తెచ్చుకోమని దాని అర్థం. కానీ అది మన వల్ల కాదు. చాలా గొప్ప సత్పురుషులు ఎంతో సాధన చేస్తే తప్ప ఈ యొక్క మార్గం మనకు అలవడదు. ఊరికనే కూర్చొనే కూడా మనకు సాధ్యపడదు. కాబట్టి బాబా చెప్పిన దాంట్లో ఊరికనే కూర్చో అంటే ఊరికనే మనం పీఠం వేసుకుని కూర్చోవడం కాదు. బాబా చెప్తారు, దున్నపోతు మీద నువ్వు పర్వతాన్ని ఎక్కినంత సులువైనటువంటి మార్గం కాదు నాది అని చెప్పి. ఇటువంటి చాలా చిన్న చిన్న మాటలే,
కానీ చాలా అర్థం అందులో. ఎందుకంటే ఈ మార్గంలో చాలా కఠినమైనటువంటిది. నువ్వు నిష్టగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి, సబూరితో ఉండాలి. ఇవన్నీ కూడా ఈ మార్గంలో ఉంటాయి. ఈ మార్గం ఏమంత సులువైనటువంటి మార్గం కాదు అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పారు. ఎంతో సాధన చేసినటువంటి ఉపాసిని బాబాకే ఇది సాధ్యం కాలేకపోయింది. బాబా ఉపాసిని మహారాజును కేవలం నువ్వు రొట్టె పప్పు తిని ఊరికనే కూర్చో, చేయాల్సిందంతా నేను చేస్తాను, కొన్ని రోజుల తర్వాత నా అంత వాడివి నువ్వు అవుతావని చెప్పాడు. ఆ విధంగా 3 సంవత్సరాలు బాబా చెప్పినటువంటి మార్గంలో ఉపాసిని బాబా ఉన్నారు. తద్వారా అనేక రకమైనటువంటి సిద్ధులు ఆయన సంపాదించుకున్నారు కూడా. కానీ చివరి దశలో షిరిడి నుంచి వెళ్ళిపోయి ఆయన బాబాకు దూరం కావడం జరిగింది. అదంతా వేరు కథ. అంటే బాబా చెప్పినటువంటి చాలా సున్నితమైనటువంటి విషయాల్లో చాలా అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని పట్టుకొని బాబాను చివరి వరకు అంటిపెట్టుకుని ఉన్నటువంటి గొప్ప వ్యక్తి శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గారు. అందుకనే ఎప్పటికప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ గారి యొక్క యోగ్యతను, సుగ్నశీలతను మనందరికీ తెలియజేయడానికి ఇటువంటి పరీక్షలు బాబా పెడుతూనే ఉండేవారు. తద్వారా మనకు అనేక రకాలైన బోధలు ఆ పరీక్షల ద్వారా మన భవిష్యత్ తరాలకు అందించారు. ఈ ద్వారకామయి మెట్లు ఒక్కసారి ఎక్కిన వారి జీవితాలను నేను తప్పక ఉద్ధరిస్తాను అని చెప్పి బాబా అంటుండేవారు. కాకాసాహెబ్ దీక్షిత్ కేవలం ద్వారకామయి మసీదు మెట్లెక్కడమే కాదు, ఆ మసీదుకు ఆయన అతుక్కపోయారు. మరి మెట్లెక్కిన వారినే ఉద్ధరిస్తారన్నటువంటి బాబా పలుకులు మరి కాకాసాహెబ్ దీక్షిత్ను ఏ స్థాయిలో ఉద్ధరించి ఉంటారు, ఎంత కృప చూపి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఎప్పుడు కూడా కాకాను బాబా అంటిపెట్టుకుని ఉండేవారు. ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ గారు తన గృహస్థాశ్రమం ఇవన్నీ కూడా అన్నీ పూర్తిగా తన బాధ్యతలు నెరవేర్చి ఇక వానప్రస్థాశ్రమంలో పూర్తి సాధకుడిగా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో తనకు బాబా నుంచి వచ్చేటువంటి ఆజ్ఞ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా మసీదులో బాబా గారిని దర్శించుకోవడం, వచ్చిన భక్తులతో వారి యోగక్షేమాలు కనుక్కోవడం, వారికి కావలసినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం, మళ్ళీ వాడాకు వెళ్ళడం, తన ఆధ్యాత్మిక సాధనలో భాగంగా ఏకనాథ్ భాగవతం వంటి గ్రంథాలు పారాయణ చేయడం, సాయంత్రం పూట వాటిని పారాయణ చేసి ఇతర భక్తులకు వినిపించడం, ఇటువంటి కార్యక్రమాలతో తన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఆ విధంగా సాగుతూ పోతూ ఉంది. అయితే బాబా ఎప్పుడూ కూడా కాకాసాహెబ్ దీక్షిత్ గారి యొక్క యోగ్యతను పెంచడానికి చూస్తూ ఉండేవారు. మరి తను ఏదైతే వానప్రస్థాశ్రమంలో తను సాధన చేయాలనుకున్నారో వాటన్నింటినీ కూడా బాబా ముందుగానే నిర్దేశించారు కాకాసాహెబ్ దీక్షిత్ గారికి. ఒకరోజు బాబా కాకాసాహెబ్ దీక్షిత్ గారిని పిలిచి, నువ్వు మేడపైనే ఉండు, ఊరికనే కూర్చో అని చెప్పి చెప్పడం జరుగుతుంది. చివరకు నా దర్శనానికి కూడా నువ్వు రావద్దు, మేడపైనే కూర్చొని ఉండు అని అంటారు. కాకాసాహెబ్ దీక్షిత్ దాన్ని బాబా ఆజ్ఞగా భావించి ప్రతిరోజు మేడపైనే బాబా గారిని తను ఏర్పాటు చేసుకున్న చిత్రపటం పూజించడం, ఆధ్యాత్మిక గ్రంథాలను పఠించడం, ఈ విధంగా చేస్తూ ఉండేవారు. బాబాగారు కూడా దీక్షిత్ గారితో అంటారు, నువ్వు ఊరికనే కూర్చో, చేయాల్సిందంతా నేను చేస్తానని చెప్పి. ఎప్పుడు ఆ మాటను గుర్తించుకుంటూ కాకాసాహెబ్ దీక్షిత్ గారు తన సాధనను ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు బాబాగారి యొక్క మాటలు దోహదపడ్డాయి. ప్రతినిత్యం కూడా భగవన్నామస్మరణతో, అదేవిధంగా ఆధ్యాత్మిక గ్రంథాలతో సాంగత్యం, ఇవన్నీ కూడా దీక్షిత్తులో ఒక మంచి సాధకుణ్ణి తయారు చేశాయి. ఆ సాధన ద్వారా బాబాగారి యొక్క లీలలను, బాబాగారి యొక్క మాటల పరమార్థాన్ని గ్రహించి
బాబా గారి ఇచ్చ ప్రకారం నడుచుకోవడానికి అటువంటి యోగ్యత, అటువంటి శక్తి కాకాసాహెబ్ దీక్షిత్ గారు పొందడం జరిగింది. నిజంగా కాకాసాహెబ్ దీక్షిత్ గారి యొక్క జీవన ప్రస్థానంలోని విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటే ఒక సద్గురు ఆజ్ఞ కోసం శిష్యుడు ఎంత కఠినమైనటువంటి పనైనా చేయడానికి ముందుకు రావాలి. గురువు ఆజ్ఞ ముందు ధర్మాలు, వివేకం, వివేచన ఇవేవి కూడా పనికిరావు. ఎందుకంటే మనం అనుకున్నాం, అందరూ మనతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనుకుంటారు ఏంటంటే ఖచ్చితంగా బాబా గారు దీక్షిత్ గారితో ఆ మేకను సంహరింపజేస్తారని చెప్పి. కానీ అది జరగదని బాబా గారికి తెలుసు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంటి ఈ పాపం ఎంతో మృదు స్వభావమైనటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ గారితో బాబా గారు ఈ పని చేయిస్తున్నారేంటి, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకోవడం ఇవన్నీ జరిగింది. కానీ అక్కడ జరగాల్సింది, బాబా చెప్పాల్సింది చాలా చక్కగా చెప్పారు. బాబా యొక్క బోధనలు కాకాసాహెబ్ దీక్షిత్ గారు చాలా చక్కగా అర్థం చేసుకున్నారు. అందుకనే ఆయనే సాయిలీల మాసపత్రికలో అప్పట్లో బాబా కా బోధ్ పద్ధతి అనేటువంటి శీర్షికను చాలా చక్కగా విశ్లేషణతో రాశారు. వాటన్నింటినీ కూడా మనం వచ్చేటువంటి కార్యక్రమాల్లో లోతుగా మనం చర్చించుకుందాం. ఎందుకంటే దీక్షిత్ గారు చాలా దగ్గర నుంచి బాబా గారిని చాలా సునిశ్చితంగా పరిశీలించారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన వృత్తి అలాంటిది. ప్రతి విషయాన్ని కూడా చాలా సున్నితంగా పరిశీలించడం, చాలా నిశ్చితంగా పరిశీలించడం. అందుకనే కాకాసాహెబ్ దీక్షిత్ గారు సాయిలీల మాసపత్రికలో బాబా మహాసమాధి తర్వాత రాసినటువంటి వ్యాసాల్లో ఎంతో విలువైనటువంటి సమాచారం, ఎంతో ఆసక్తికరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని కూడా మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ఈ కాకాసాహెబ్ దీక్షిత్ గారు షిరిడీకి రావడం, వారు కుటుంబ ధర్మాన్ని అదేవిధంగా గృహస్థ ధర్మాన్ని పాటించడం, ఆ తర్వాత ఇక వానప్రస్థానానికి వెళ్దాం అనుకున్నప్పుడు బాబా ఎలాంటి సాధన చేయించారు, ఆ సాధన ఏ విధంగా ఉంది అన్నటువంటి విషయాలను రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.